విశాఖపట్నంలో కూడా మా కొలీగ్ నాయుడు సిద్ధంగా ఉన్నారు. అంగన్వాడీలు ఈ ఎస్మా అస్త్రాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఒకవేళ అంగన్వాడీ నేతలు చాలా మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని చెప్పి న్యాయవాదులకు సూచిస్తున్నారు, వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన అంగన్వాడీలు కూడా రోడ్డెక్కి 28 రోజుల నుంచి వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు. నాయుడు ఏం చెప్తున్నారు, ఎస్మా అస్త్రాన్ని ఏ విధంగా ఎదుర్కొంటామని చెప్తున్నారు? ఈరోజు సాయంత్రం వరకే ఎస్మా ఏదైతే అస్త్రాన్ని ప్రయోగిస్తామని ప్రభుత్వం బెదిరించడం, విరమించకపోతే ఆందోళన చేస్తాం, ఖచ్చితంగా మేమే చర్యలు తీసుకుంటామని చెప్పినప్పుడు కూడా చూడొచ్చు 28 రోజులుగా ఇక్కడ మహిళలంతా కూడా ఎలాంటి నోటీసులు ఇచ్చినా బెదిరించినా ఎక్కడా బెదరకుండా చిన్నపిల్లలతో సహా వాళ్ళు వచ్చి టెంట్లో కూర్చొని వాళ్ళ నిరసన కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి భయపడేది లేదు, ఎంతవరకైనా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మ ఈరోజు ఎస్మా ప్రయోగిస్తామంటున్నారు, మీరు విరమించకపోతే మీరు 28 రోజులుగా ఇలా టెంట్లోనే కూర్చుంటున్నారు, ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే ఏం చేస్తారు? ఎస్మా ప్రయోగించి జీవో నెంబర్ 2ని రిలీజ్ చేసి అంగన్వాడీలు కనీసం విధుల్లోకి రాకపోతే వీళ్ళు విధుల నుండి బహిష్కరిస్తామని చెప్తున్నారు. మీరు విధుల నుండి బహిష్కరించడం కాదు, మీరు ఏం చేసినా సరే మేము వెళ్ళమని చెప్పేసి చెప్తున్నాము. సమ్మెను అయితే విరమించేది లేదని చెప్తున్నాము. అలాగే రాత్రి స్టేట్మెంట్ బొత్స సత్యనారాయణ గారు 99% అంగన్వాడీ డిమాండ్స్ అన్నీ కూడా అంగీకరించాము, 1-2 మినహా మిగతావన్నీ కూడా అంగీకరించాము. 5 సంవత్సరాల వరకు వేతనాలు పెంచడం లేదు, పెంచము, ప్రభుత్వాలు పెంచము అని చెప్తున్నారు. మేము ప్రభుత్వ ఉద్యోగులమే కాదు అని మీరు అనేటప్పుడు మా మీద ఎస్మా ఎలా ప్రయోగిస్తారు? మేము ఎస్మాకి ఎలా బాధ్యులం కావగలుగుతాము? మాకు వేతనాలు 5 సంవత్సరాలు పెంచడం అనడానికి మేమేమో ప్రభుత్వ ఉద్యోగులమా ఏమైనా? అందువల్ల మీరు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. మీరైతే మా మెయిన్ డిమాండ్స్ మొదటి నుండి కూడా అడుగుతున్నది, మా మెయిన్ డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ అంగన్వాడీ వేతనాలు పెంచండి, గ్రాడ్యుటీ అమలు చేయండి అని అడుగుతున్నాము. మీరు 5 సంవత్సరాల వరకు కానీ వేతనాలు పెంచే ఉద్దేశం లేకపోతే 5 సంవత్సరాల వరకు ధరలు కూడా పెంచడం మానేవలసింది. 2019 ముందు ఉన్న ధరలే ఈ రోజు వరకు ఉండేటట్లయితే మీకు వేతనాలు కూడా పెంచమని అడుగుండే వాళ్ళం కాదు మేము. మీరేమో మీ మటుకు మీరు ధరలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వేతనాలు అయితే పెంచడానికి 5 సంవత్సరాల టైం కాలపరిమితి పెడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అని అడుగుతున్నాము, ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇప్పటికైనా సరే మన మంత్రులు తెలివి తెచ్చుకోనైనా అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు పెంచకపోతే మా పదవికే ముప్పు, మా గద్దె దించేస్తారు, తర్వాత మాకు ప్రాబ్లం అవుతుంది అని ఆలోచించైనా ఎప్పటికైనా అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్ పరిష్కరించండి. మీరు కానీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే మేము ఎంతకైనా వెళ్తాము, తర్వాత నిరాహార దీక్షలో కూడా దిగుతాము. ఇప్పటికీ కూడా మేము విధుల్లోకి అయితే వెళ్ళేది లేదు, మేమైతే సమ్మె విరమించేది లేదని కూడా మళ్ళీ తెలియజేస్తున్నామండి. సో ఈ రోజు నుంచి ఆందోళనకి ఆల్రెడీ రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు ఇవ్వడానికి కాసేపులో రాబోతున్నాయి. సో ఖచ్చితంగా అంటే మీరు వెళ్ళకపోతే మేము మీద ఎస్మా ప్రయోగిస్తాం, రేపటి నుంచి చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం గట్టిగా చెప్తుంది. సో వీళ్ళు వెళ్ళేది లేదు అంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? 28 రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళందరూ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ కానీ, హైదరాబాద్ ప్యాలెస్ కానీ, లేకపోతే ఆయన సంపాదించిన అక్రమాస్తులు ఏమైనా వాటా ఎట్టమంటున్నారా? మీ వారసులు మేము మాకేమైనా ఇవ్వమంటున్నారా? సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, 26,000 అడుగుతున్నారు. ఇది వీళ్ళు అడుగుతున్నది కాదు, సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పు చెప్పింది. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లు ప్రభుత్వాలకి బుద్ధి లేక అమలు చేయకుండా ఇలా నిర్వీర్యం చేస్తున్నారు. ఎంత అన్యాయం పనికిరాదు. పండగతో అంగన్వాడీ కార్యకర్తలు ఉసురు పోసుకుంటున్నాడు. ఈ ఉసురు అనేది ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా తగులుతుంది. వీళ్ళే రేపు విశాఖపట్నం బంగాళాఖాతంలో ఆయన కలుపుతారు. ఇందులో ఏమాత్రం లేదు. ఈ రోజు నుండి మరింత ఉధృతం అవుతుంది. అసలు ఎస్మా చట్టం ఏంటేంటో నీకు తెలిసిన పెట్టడానికి ఎస్మా చట్టం ప్రభుత్వ ఉద్యోగులు అయితే అది వర్తిస్తుంది. నువ్వు ఇచ్చేది గౌరవవేతనం ఇస్తున్నావు, వీళ్ళకి అది చాలంది ఇస్తున్నావు. నీ సొమ్ము ఏమైనా ఇస్తున్నావా? ప్రజలు కట్టిన పన్నులతో ఇస్తున్నావు. ముఖ్యమంత్రి గారు ఆలోచించండి. ఆడపిల్లలు విసిరి తగినాడు ఎవడో ఈ భూ ప్రపంచంలో బట్టకట్లేదు. నువ్వు కూడా సర్వనాశనం అయిపోతావని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, ఇప్పటికైనా కొంప ములిపోయిందే లేదు. నువ్వు వెంటనే వీళ్ళు పిలిచి న్యాయమైన కోర్సులు వాళ్ళ పనికి సమాన వేతనం 26,000 ఇస్తామని చెప్పి పండుగ శుభాకాంక్షలు చెప్తే నీ బతుకు బాగుంటుంది, లేకపోతే నువ్వు చరిత్రహీనుడు అయిపోతావని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నావు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ వీళ్ళందరూ రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు నుంచి వాళ్ళకి మద్దతు పలికేందుకు కాసేపట్లో రాబోతున్నాయి. సో మీరు ఎంత బెదిరించినా ఏం చేసినా మేము ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం ఇప్పటికే 4 సార్లు 4 రకాలుగా జీవోలు కావచ్చు అధికారులతో అందరితో బెదిరించారు. ఇప్పటికి కూడా ఏం చేసుకున్నా మేము ఇక్కడి నుంచి కదిలేది లేదు, సడలేది లేదని చెప్పి కార్మిక సంఘాలు కావచ్చు లేకపోతే అంగన్వాడీలు కావచ్చు చెప్తున్నారు. మా పోరాటం అయితే యథావిధిగా కొనసాగుతుంది. ఇంకా బెదిరిస్తే ఇక్కడే నిరవధికంగా అందరం కూడా కదలకుండా 24 గంటలు ఉండి సమ్మెను కొనసాగిస్తామంటున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో.